హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ జరిగి 10 రోజులు గడుస్తున్నా కశ్మీర్లో పరిస్థితులు చక్కబడలేదు. ఆర్మీ వాహనం కనిపిస్తే చాలు రాళ్ల దాడితో చెలరేగిపోతున్నాయి అల్లరి మూకలు. దీంతో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇప్పటివరకు 40 మంది చనిపోగా దాదాపు 2000 మంది గాయాల పాలయ్యారు. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టినందుకు సుందర కాశ్మీర్ కల్లోల కాశ్మీర్గా మారిపోయింది. 10 రోజులు గడుస్తున్నా అక్కడ పరిస్థితులు చక్కబడలేదు. కర్ఫ్యూ కొనసాగుతూ ఉండటంతో సామాన్యులు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర వైద్య సేవలకు కూడా ఇంటి నుంచి కదలలేని పరిస్థితి. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత తలెత్తిన పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. వేర్పాటువాదులు రోడ్డెక్కి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. కాశ్మీర్ లోయలో ఆర్మీ క్యాంపులను జవాన్లను లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నాయి. ఉత్తర కాశ్మీర్లోని బందీపురాలో ఉన్న ఆర్మీ క్యాంపుపైకి అల్లరి మూకలు దాడి చేశాయి. దీంతో 2000 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను అదనంగా అక్కడికి తరలించారు. రాళ్ల దాడులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. బారాముల్లాలోని కుంజర్, శ్రీనగర్లోని ఈద్గా దగ్గర కొత్తగా దాడులు జరిగాయి. కాశ్మీర్ లోయలో ఆందోళనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. శ్రీనగర్ వస్తున్న పీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకుని దాడికి దిగడంతో ఆయన కారు బోల్తా పడింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హింస, విధ్వంసం కారణంగా కాశ్మీర్లోని స్కూళ్లకు సెలవులు జులై 24 వరకు పొడిగించారు. మొబైల్, ఇంటర్నెట్, టెలికాం సర్వీసులు ముందస్తుగా రద్దు చేశారు. BSNL మాత్రమే తన సేవలను పునరుద్ధరించింది. మిగిలిన అన్ని ప్రైవేట్ ఆపరేటర్లు తమ సర్వీసులను రద్దు చేశాయి.